ఏమండి మొత్తానికి బాంబే వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జీపీ రాజన్ రోడ్. హలో, యా జీపీ రాజన్ రోడ్. గో స్ట్రైట్ టర్న్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఓ ఇదేనా? ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? లేట్ శివ, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఎవరినైనా అడగాలి. ఏంటి అడగాల? నంబర్ అయినా ఉందా? లేదు, కనుక్కుందాం. ఏమండి ఇంత పెద్ద సిటీలో ఫోన్ నంబర్ డోర్ నంబర్ లేకుండా ఎలా కనుక్కుంటామండి? మా అమ్మ చెప్పింది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారట. ఏంటండి చిన్నపిల్లలాగా? లేదు శివ, నువ్వు అనుకున్నట్టు కాదు. జీపీఆర్ అంటే మా తాతయ్య, ఆయన పేరు మీద ఈ రోడ్ ఉంది. ఆహా. జీపీ రాజన్ కంపెనీస్ని అడిగితే ఎవరైనా చెప్తారు. చచ్చా అయి ఉండదు. ఏంటి? లేదండి, జీపీ రాజన్ ఒక బేల్పూరి స్టాల్ చూసాను. రోడే ఆ పేరు మీద ఉన్నప్పుడు రోడ్లో కొట్టు పెట్టుకునే రేంజ్కి వచ్చిండ్రు. అయి ఉండదండి. ఓ 100% అయి ఉండదు. అరే నేను అదే చెప్పానండి. రండి ఆ షాప్లోనే అడుగుదాం. అక్కడ వద్దులే, పక్క షాప్ లో అడుగుదాం. సరే. भैया यहाँ पर जीपी राजन ग्रुप ऑफ कंपनीज। ए राजू भाई, कोई नहीं तुम्हें नहीं पूछने भैया, आया मैं है। इनकी बात नहीं कह रही हूँ। जीपी ग्रुप ऑफ कंपनीज के ओनर कहाँ पे रहते हैं? अच्छा, एक मिनट, ये ले। वो पेपर मिल्स वाले वही ना? हाँ। सामने बिल्डिंग है, उनसे पूछ लीजिए, मालूम पड़ जाएगा। जीपी ग्रुप ऑफ कंपनीज के लोग यही हैं? सॉरी मैम, ऐसा कोई भी यहाँ पर नहीं है। आप कहीं और जाकर पता कीजिए। అరే ఇది వేస్ట్ అండి, ఎలాగైనా పట్టేద్దాం. అయ్యో బాబు, ఈడెప్పుడు వచ్చాడ్రా? ఈడి చేతికి దొరికితే చచ్చిపోతానే. हेलो, ए मैं तेलुगु नहीं मालूम, हिंदी मालूम। मैं सौराष्ट्र भाई लुच्चा। अच्छा బాబు నేను కాదు. भैया एक सोडा. అబ్బా ఏంట్రా సడన్ గా బాంబేకి వచ్చావు? ఒక చిన్న పని పడింది. మళ్ళీ పనా? నాకు కాదు. ఇదేం సెటప్ రా? రే ఇదేం గెటప్రా? ఒరిజినలా? ఇదెప్పుడు పెంచావురా? నువ్వు వచ్చి నన్ను చిక్కుల్లో పడేసేవే, అప్పటి నుంచి పెంచా. సెటప్ను మార్చి గెటప్ను మార్చి అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నాను రా. హలో బ్రదర్, ఏదైనా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూపులో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. ఏంటి రెండు గ్రూపులా? ఏంటి బ్రదర్ అలా అడుగుతారు? నన్ను వెతుకుతున్న ఆంధ్ర గ్రూప్ ఒకటి, తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి, అంటే రెండు గ్రూపులే కదా. వారిని ఏం డెవలప్మెంట్ రా! అన్ని స్టేట్లోనూ ఇదే పనిగా పెట్టుకున్నావా? దీనికి కొంచెం పట్టుకో ప్లీజ్, టేక్ ఇట్. నేను జంప్ చేయాలని. రోడ్లో వదిలేసి వెళ్తావేంట్రా? ఆహా, నువ్వు నన్ను ఎక్కడ వదిలేసావా? స్టార్ హోటల్లో రూమ్ వేసి వదిలేసావా? పోరా. రే జోక్స్ వద్దురా, ఇంటికి వెళ్దాం. నో 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 నో, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. నో ఇల్లు, నో రేషన్ కార్డ్, కారా ప్లాట్ఫామ్. ए बाबू, पानी खोली ठेवाचा है, लोगों चाबी दे। అయ్యో, వీడొకడు సమయానికి ఇరికించేశాడు. బ్రదర్ మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట, కీ అడుగుతున్నాడు. నీకు హిందీ కూడా తెలుసా చెల్లమ్మ? అది హిందీ కాదు, మరాఠీ. ఏ ఛానల్ వదిలిపెట్టదన్నమాట. ఇల్లు ఇక్కడేనా? నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను. కరెక్ట్ గానే తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు. రే పట్టుకో, రండి పైకి వెళ్దాం. డబ్బులు ఇచ్చారా? రేయ్ రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? రా.
వాటర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే, వాటర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమో. ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి ఆగావు. ఎందుకురా ఇలా చేసావు? ఏయ్ ముందురా కీ తీసుకురా. రే అలా పడేస్తావేంట్రా, గిటార్ ఎరిగిపోతుంది. రేయ్ అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివ, ఫ్రిడ్జ్ లో కూలింగే లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా, డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంత డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మ్మ్. బాంబే, మ్మ్. అంతే. ఏరా ఇది ఒక అడ్రసా? డీటెయిల్డ్ గా లేకపోయినా డీటెయిల్స్ అయినా ఉండాలిగా. ఎలాగరా కనిపెట్టేది? ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారం అయినా పర్లేదు, మెల్లిగా కనుక్కుంటే చాలు. అంతవరకు ఎక్కడుంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 hours లో కనిపెట్టేస్తా. చెప్పానా, ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్ నౌ. तुम लोग क्यों उसे ढूंढ रहे हो? उसे नहीं, मुझे तो और लड़की चाहिए। काय को? शादी थी उसकी, भाग गई इस साली। ठीक है, तुम लोग उस लौंडी को ले जाओ, लेकिन साले उस लौंडे को हम लोग खत्म कर देंगे। हाँ, वो क्या है? कैसे हुआ? वो ऐसे ही गिर गया था, कैसे? बाथरूम में गिर गया था। ప్రియా, బాంబే వచ్చేసాం. తను చెప్పిన అడ్రస్ దొరకలేదు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. వాడు ఆ పని మీదే వెళ్ళాడు. ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకోటి అనిపిస్తోందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టక్కర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివ, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. ఆ? ఆ. రే శివ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రే నీకోసమే వెయిట్ చేస్తున్నాం. రే మీరు ఎప్పుడు వెళ్తారా? నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా. ఇక్కడి నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్. యు అవుట్ గోయింగ్, ఐ యామ్ ఇన్కమింగ్. సరే పదండి. आपके पास एंट्री पास है क्या? अरे अरे रुको रुको, इस गाड़ी को रुको। स्टॉप स्टॉप स्टॉप। तुम अंदर कहाँ चले आ रहे हो? तुम्हें वहाँ पे रोका गया ना, फिर तुम अंदर क्यों चले आए हो? मैं उनके रिलेशन में हूँ। किसके रिलेशन में हो? उनसे मिलने आई हूँ। चलो साइड में लगाओ गाड़ी, साइड में लगाओ। हाँ यही रोको। సార్, తను हाँ बोलिए। ఇంటి అమ్మాయి, శారదమ్మ గారి మనవరాలు. क्या बोल रहे हो? అర్థమయ్యేలా समझ में नहीं आ చెప్పండి. रहा है। मैं चेन्नई से आई हूँ। हाँ, हाँ। शारदा माँ की पोती हूँ। हाँ। उनसे मिलना है, इसीलिए आई हूँ। ठीक है, मैं जाके पूछ के आता सर। हूँ, लेकिन आपको मालूम होना चाहिए कि आपने किस तरह से एंट्री मारी है। సర్లే ये చాలు रहना। వెళ్ళు. ए, इनका ख्याल रखना, मैं जाके पूछ के आ रहा हूँ। ठीक है साहब। एक्सक्यूज मी सर। सर, आंध्रा से 2 लोग आए हैं, उनमें से एक कहती है कि शारदा मैम साहब की पोती है। अगर आप इजाजत दें तो मैं उन्हें अंदर पूछ ले लेता हूँ, वेट करो। ओके सर। एक्सक्यूज मी। ఏమండి, ఎవరికో పెళ్ళి అనుకుంటా. మళ్ళీ ఉండుగాడు తగులుకున్నాడు. ఏదో అడుగుతున్నాడు, మేనేజ్ చేయండి. అందుకే చెప్పాను బయట వెయిట్ చేద్దాం. లోపలికి వచ్చాక ఏం చేస్తాడు? मैं पूछ रहा हूँ, तुम जवाब क्यों नहीं दे रहे हो? हैं? चलो चलो निकलो यहाँ से, बाहर निकलो यहाँ से। उन्हें आने दो। అచ్చం మన జానులాగే ఉంది కదూ. రామ్మా.
శివ, నేను చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారని. దీనికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. అదేం అక్కర్లేదు, ఇవి తీసుకోండి. ఓ, ఇంకేంటి? ఇంకేంటంటే చారు, అమ్మమ్మ పిలుస్తుంది. వస్తున్నా. శివ ఉండు, వచ్చేస్తాను. రాజ్, అవునా? హలో. రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తాను తన ఇంట్లో. ఏవైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకే చేరింది. రే, నువ్వెవైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది. తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను, అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తను ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రే, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రే, వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ మాట్లాడుతున్నాను, ఏమైందిరా? రేయ్, నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, తర్వాత చేస్తాను.